ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే 2024-25 స్విఫ్ట్చాట్లో ఎలా సబ్మిట్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్విఫ్ట్చాట్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అని ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ను టచ్ చేయాలి. టచ్ చేస్తానే ఇక్కడ మనకు యాక్సెస్ సర్వే అని ఉంటుంది. ఈ యాక్సెస్ సర్వేను టచ్ చేయాలి. టచ్ చేస్తానే ఇక్కడ యాక్సెస్ అవైలబిలిటీ సర్వే అనేది ఉంది మధ్యలోది, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తానే ఇక్కడ TNA 02 TNA సర్వే 2024-25 అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్రైమరీ వాళ్ళైతే ఇక్కడ 01 అని ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. ఇది సెకండరీ వాళ్ళు కాబట్టి TNA 02ను టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తానే ఇక్కడ సర్వే ఐడి, టోటల్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది సాల్ట్ ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి స్టార్ట్ డేటు, ఎండింగ్ డేటు రెండు కూడా ఇక్కడ వస్తాయి. స్టార్ట్ డేట్ వచ్చేసి 13/11/2024, ఎండ్ డేట్ వచ్చేసి December 7, 2024. ఇక్కడ పైన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ వాంట్ టు టేక్ ద సర్వే. ఈ సర్వే నీకు ఇంగ్లీష్లో కావాలన్నా తెలుగులో కావాలన్నా మనకు ఏది వీలైతే దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంగ్లీష్ అనుకుని ఇంగ్లీష్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ సర్వే అని ఉంది. ఈ స్టార్ట్ సర్వేను టచ్ చేయాలి. టచ్ చేస్తే మళ్ళీ ఏపీ టీచర్ బోర్డ్లోకి వెళ్తుంది. ఇక్కడ క్వశ్చన్లు వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రేడు ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద గ్రేడ్స్ యూ టీచ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అనేది. మనం రెగ్యులర్గా ఏ క్లాసులకు వెళ్తుంటామో ఆ క్లాసులు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 9th, 10th, 9th, 8th, 7th, 6th, 5th. సో మనం ఏ క్లాస్లో పోతామో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ అలా క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేస్తుంది. మనం ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాము, తెలుగు వాళ్ళైతే తెలుగు, హిందీ వాళ్ళైతే హిందీ, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అండ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అందరూ కూడా ఈ ఈవీఎస్ ఆర్ సైన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. సోషల్ వాళ్ళైతే సోషల్, అదర్ సబ్జెక్ట్స్ అంటే డ్రిల్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా. సో క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఊరికే టిక్ చేస్తే ఇది సేవ్ అండ్ కంటిన్యూ కాదు. టిక్ చేస్తూ దాన్ని ఈ విధంగా గుర్తులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే ఆ విధంగా అవుతుంది అన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మూడోది ఓకే ప్రొసీడ్ అనేదాన్ని టచ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. అలాగే ఆటోమేటిక్గా 4th క్వశ్చన్ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అని మనం ఎంటర్ చేయాలి. అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నాట్ ఇంట్రెస్ట్ కాబట్టి నాట్ ఇంట్రెస్ట్ అనేదాన్ని టచ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాలజీ. మనకు ఇన్నోవేటివ్ కావాలి కాబట్టి ఇంట్రెస్టెడ్ అని టచ్ చేసి కింద సేవ్ అండ్ కంటిన్యూ. అలాగే 6th క్వశ్చన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. ఇది కూడా మనకు అవసరమే కాబట్టి ఇంట్రెస్టెడ్. ఐసీటీని క్లాస్ రూమ్, మరి ఐఏపీ ప్యానల్కి సంబంధించి, స్మార్ట్ టీవీకి సంబంధించి మనకు ఇంట్రెస్టెడ్ కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇంట్రెస్టెడ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని టచ్ చేయొచ్చు. నెక్స్ట్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్. టోటల్గా ఇలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనకు ఓకే అయితే క్లిక్ చేసుకోండి, ఎస్ ఆర్ నో అనేది, లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని ముట్టేసేయండి. కోకరికులం యాక్టివిటీస్ ఇన్ ఎడ్యుకేషన్. కోకరికులం యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్, నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇంట్రెస్టెడ్. ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూ ఇన్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్టెడ్. ఫైనాన్షియల్ లిటరసీ బిల్డింగ్ ఫౌండేషన్ నాట్ ఇంట్రెస్టెడ్.
పేరెంటల్ ఇంట్రెస్ట్ మన ఇష్టం. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అని కొడితే అయిపోతుంది. ఇక్కడ ఓకే ప్రొసీడ్ టచ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. తెలుగు సబ్జెక్టు నీకు దాని గురించి ఇంట్రెస్ట్ ఉందా? నో. హిందీ నో. ఇంగ్లీష్ నో. మ్యాథమెటిక్స్ నో. బయాలజీ ఇది మన ఏ సబ్జెక్టులో అయితే అది ఓకే చేసుకోవాలి అన్నమాట. త్రీ to 5 ఇంటిగ్రేటివ్ టీచింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంట్రెస్టెడ్. టీచర్స్ టీచింగ్ గ్రేడ్ 6 to 8 ఇంట్రెస్టెడ్. ఫిజికల్ సైన్స్ కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్. ఒకవేళ ఇంట్రెస్ట్ కావాలంటే ఇంట్రెస్టెడ్ అని కొట్టుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ కావాలంటే బ్యాక్ పోయి ఇంట్రెస్ట్ అని మార్చుకోవచ్చు. 9th to 10th లా ఆఫ్ మోషన్ ఇది మనకు బయాలజీలకు అవసరం లేదు కాబట్టి నాట్ ఇంట్రెస్టెడ్. ఫిజికల్ సైన్స్ వెళ్తే ఇంట్రెస్టెడ్ అని కొడతారు. కెమిస్ట్రీ 9th 10th కాబట్టి నాట్. బయాలజీ ఇంట్రెస్టెడ్. ఇది సోషల్ స్టడీస్ నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వుడ్ యూ లైక్ టు అదర్ సబ్జెక్ట్? నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్. ఓకే ఫినిష్ సర్వే అని టచ్ చేస్తే అడిగి కంప్లీట్ అయిపోతుంది. డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ రెస్పాన్సెస్ అండ్ కంటిన్యూ టు చాట్? కన్ఫర్మ్. ఓకే సర్వే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా సర్వే కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.